మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ గా ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. మోహన్ అలియాస్ మల్లెపాకుల వెంకటయ్య నామినేషన్ వేయడంతో కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. చివరి రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పల్లెపూర్లు పోటీ పడేందుకు అభ్యర్థులంతా కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రాజకీయ పార్టీలు అట్లాగే ఇండిపెండెంట్ కూడా అభ్యర్థులు అటు సర్పంచ్ పదవులకు అట్లాగే వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేశారు. సో మొదటి విడతలో 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు అన్ని గ్రామ పంచాయతీలు క్లస్టర్ల పరిధిలో నామినేషన్లు దాఖలు చేశారు. మిగతా ఇక అన్ని అందరు అభ్యర్థులు అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులంతా కూడా ఇక ప్రచారంలోనే ఇక వాళ్ళు ఇన్వాల్వ్ కాబోతున్నారు, ప్రచారంలో బిజీ కాబోతున్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు అట్లాగే స్థానాల కనుక పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 1678 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో వార్డుకు సంబంధించి 15,047 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ గ్రామ పెద్దలంతా కలిసి ఏకగ్రీవానికి తీర్మానం చేశారు. గ్రామ పెద్దలంతా కూడా ఒకే వ్యక్తిని రంగంలోకి దింపారు. మోహన్ అలియాస్ మల్లెపాకుల వెంకటయ్య మాత్రమే నామినేషన్ వేశారు. గ్రామ పెద్దలు అట్లాగే గ్రామం సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి కేవీఎన్ రెడ్డి ఆయన వ్యవసాయ శాఖ కమిషన్ మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఏకగ్రీవం దాదాపుగా అయిపోయినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ఆయనతో పాటు 10 మంది వార్డు సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు నువ్వా నేనట్టుగా అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. చేసిన తర్వాత వాళ్ళంతా కూడా నామినేషన్ వేసిన తర్వాత ఇంకా నువ్వా నేనా అన్నట్టుగా కూడా గ్రామాల్లో పల్లెల్లో కూడా ఒక పోరు కనిపిస్తూ ఉంది. అన్ని గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణం, ఓట్ల పండుగ కోసం అంతా కూడా జనం అంతా కూడా చాలా యాంగ్జైటీ కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలను అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు కానీ అట్లాగే రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటాయి. ఆధిపత్యం కోసం అట్లాగే పెత్తనం కోసం వాళ్ళంతా కూడా గ్రామాల్లో పైచేయి సాధించాలనే ఒక పట్టుదల మాత్రం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తుంది. అదే వాతావరణం కూడా ఈ గ్రామంలో చూసినా కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 16 మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 423 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో వార్డు సభ్యులకు సంబంధించి వార్డు 3654 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మొత్తానికి మొదటి విడతలో 1188 వార్డులకు ఎన్నికలు మొదటి విడతలో జరగబోతున్నాయి. సో మహబూబ్నగర్ జిల్లాలో మొదటి విడతలో గ్రామ పంచాయతీలకు 139 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా నాగర్ కర్నూలు జిల్లా ఇది భౌగోళికంగానే కాకుండా కూడా అటు గ్రామ పంచాయతీలు వార్డు మెంబర్లకు కూడా పెద్ద జిల్లాగా చెప్పవచ్చు. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో 151 గ్రామ పంచాయతీలు మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతోపాటు 1326 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో వనపర్తి జిల్లాలో కూడా 87 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 87 గ్రామ పంచాయతీ సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. ఇందులో 780 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే నారాయణపేట జిల్లాలో 67 గ్రామ పంచాయతీలకు ఇక్కడ మొత్తంగా 272 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మొదటి విడతలో 67 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 572 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. గద్వాలలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో మొదటి విడతలో 106 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 2390 వార్డులు ఉంటే మొదటి విడతలో 974 అంటే ఓవరాల్గా 1678 గ్రామ పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే 15,047 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో చాలా ఉత్కంఠగా మారుతోంది ఎన్నికలు అనేది. నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇందులో ఫైనల్ బరిలో తుది బరిలో ఎంతమంది నిలుస్తారనేది కూడా చాలా ఆసక్తిగా మారింది ఉపసంహరణ కోసం. అట్లాగే
ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో వాళ్ళు విత్డ్రా చేసుకున్న తర్వాత ఎట్లాంటి ఈక్వేషన్స్ మారుతాయి అనేది చాలా కీలకంగా మారుతుంది. పట్టు కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా అధికార పార్టీ ఒక పట్టుదలతో ఉంది. తాను 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒక రెఫరెండంగా భావిస్తూ ఎన్నికల్లో బరిలోకి దిగుతుంటే ప్రధాన రాజకీయ పక్షాలు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎట్లాగైనా సరే కాంగ్రెస్కు ధీటుగా ఈ ఎన్నికల్లో గెలుపొందాలి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని ఉవ్వెళ్ళూరుతుంది. సో ఆ పట్టుదల మేరకు ఎట్లాంటి రిజల్ట్స్ కనిపిస్తాయని చాలా ఆసక్తికరంగా మారింది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.